హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. కాంపోనెంట్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లం అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, షార్ట్ కట్ పేరిట చాలామంది రాంగ్ వేలో ఎలా వెళ్తారో అది నేను చెప్తాను. అలాగే రైట్ షార్ట్ కట్ ఏంటి, యూనివర్సల్ షార్ట్ కట్ అనేది నేను చెప్తాను. అంటే యూనివర్సల్ షార్ట్ కట్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ లెక్కకైనా సరే ఆ షార్ట్ కట్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేటట్టుగా చేసేది యూనివర్సల్ షార్ట్ కట్ అండి. అంతేగాని ఏంటంటే లోకల్ షార్ట్ కట్ ఏమవుతుందంటే ఆ లెక్క కనబడితేనే అవుతుందండి, ఇంకో లెక్క అయితే చేయలేమండి. అట్లాంటి షార్ట్ కట్ నేను చెప్తాను. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ అండి. బిగ్ అమౌంట్ అంటే ఏంటంటే 6 years అమౌంట్ చూసుకుంటే కనుక 10,035 రూపీస్ అండి. అలాగే స్మాల్ అమౌంట్ చూసుకుంటే కనుక 6,690 అండి. ఓకేనా? చూసుకుంటే ఇది 5తో 2,007 సార్లు పోతుందండి. అలాగే ఇది 5తో ఏమవుతుందంటే 1,338 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9, అలాగే ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో పోతుందండి. ఇది చూసుకుంటే కనుక 669 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. ఇది 446 క్యాన్సిల్ అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్, పైది 3వ ఎక్కంతోనూ కింద 2వ ఎక్కంతోనూ క్యాన్సిలేషన్ అవుతుంది తప్పితే ఏ రెండు కూడా ఏ ఒక్క నెంబర్తో కూడా కామన్ క్యాన్సిలేషన్ అక్కడ జరగట్లేదండి. కానీ ఒక నెంబర్తో అవుతుందండి. ఏంటంటే హెచ్ఎఫ్ తీసుకోవాలండి. హెచ్ఎఫ్ అంటే ఏం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండింటికి డిఫరెన్స్ హెచ్ఎఫ్ అండి. సో 223తో ఇది 2 సార్లు పోతుంది, ఇది 3 సార్లు పోతుందండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించారా నేనేం చెప్తున్నానంటే, సో ఇక్కడ చూసుకుంటే కనుక పీకే 6/pk క్యూబ్ కదా. సో క్యాన్సిలేషన్ అయితే కే క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/2 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే సమ్లో అసలు కావాలి. సో డియర్ ఆస్పిరెంట్స్, పీకే క్యూబ్ ఈక్వల్ టు 6690 అయితే కే క్యూబ్ వాల్యూ ఎంత అంటే కనుక 3/2 అండి. ఈ 6,690 ప్రతిక్షేపణ చేస్తే ఏమవుతుందంటే కనుక 3 రెళ్ళు 0 అండి. దేర్ ఫోర్ పీ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4460 అవుతుంది. ఇది రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 1లో ఉంది. డియర్ ఆస్పిరెంట్స్, దీనికి ఇంకో షార్ట్ కట్ ఉందండి. ఆల్టర్నేట్ షార్ట్ కట్ ఏంటంటే స్మాల్ ఏ ఇంటూ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ అండి. సో స్మాల్ ఏ అంటే చిన్న అమౌంట్ అండి, 6,690 ఇంటూ 6,690 బై సో చూసుకుంటే కనుక 10,035 అండి. సో దీనికి వచ్చే షార్ట్ కట్ ఏంటంటే కరెక్ట్గా క్యాన్సిలేషన్ చేస్తే ఇదంతా కూడా మనకి 4460 అమౌంట్ వస్తుందండి. ఏమొస్తుందండి? 4460 అమౌంట్ వస్తుందండి. బట్ అదే షార్ట్ కట్ ఇక్కడ అప్లై చేస్తే మనకి స్మాల్ ఏ ఇంటూ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ చేస్తే కనుక మనకి ఆన్సర్ రాదండి. ఏది అప్లై చేస్తే వస్తుందంటే బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ చేస్తేనే వస్తుందండి. ఏదండి? బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ చేస్తేనే వస్తుందండి డియర్ ఆస్పిరెంట్స్. సో అలా షార్ట్ కట్ ఇది అప్లై చేసేయండి. మీరు కామెంట్ రూపంలో దీని ఆన్సర్ ఏంటో తెలియపరచండి డియర్ ఆస్పిరెంట్స్. ఓకేనండి?